నీటిలో తేలే ఇటుకలు, సంగీతాన్ని వినిపించే రాళ్ళు, భూకంపాలను సైతం తట్టుకునే పునాదులు, అడుగడుగున ఏదో ఒక పురాణాన్ని స్ఫురణకు తెచ్చే శిలా సన్నివేశాలు, ఎంతో పటిష్టమైన రాళ్లను సైతం అందమైన శిల్పాలుగా మార్చిన ఘనత, ఇవన్నీ కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రపంచ వారసత్వ సంపదను అందించాయి. నేను ఇవాళ మాట్లాడుతుంది తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రామపాలయం గురించి. ఎంతో అందమైన ఈ ఆలయం గురించి యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరు ఇవ్వని విధంగా వివరాలు అనేది ఇవ్వబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. నేను ఇప్పటివరకు చేసిన వీడియోల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని 2000 ఏళ్ల పురాతనమైన బౌద్ధ స్తూపంకి చెందిన వీడియో బాగా లెంత్ ఎక్కువగా ఉన్న వీడియో అన్నమాట. సో ఈ వీడియో కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకంటే మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. పునాదుల దగ్గర నుంచి పైన ఉన్న శిఖరం వరకు కూడా మొత్తం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా అన్ని వీడియోలు అయితే చెప్పబోతున్నాను. కాబట్టి కొంచెం పేషెన్స్తో లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేయడానికి నాకు దగ్గరగా 40-50 గంటలు పట్టేసింది అనమాట. సో మీకు నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. షేర్ చేయటమే కాదు, అందరూ కలిసి వచ్చి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి అనమాట. సో అస్సలు మిస్ అవ్వకూడని టెంపుల్ అనమాట మన తెలంగాణలో. ముందుగా అసలు ఇక్కడికి ఎలా రావాలనేది తెలుసుకుందాం. సో నేనైతే కనుక పొద్దున్నే 3:30కి హైదరాబాద్లో బయలుదేరాను అనమాట. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మనకి హనుమకొండ వరకు బస్ అయితే ఉంది. సో 3:30 కల్లా నేను స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అలా అయిందనమాట. అక్కడి నుంచి ములుగు అనే టౌన్కి రావాలి. సో బస్సెస్ అయితే ఉంటాయి. ఒక 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. సో 1 అవర్ అలా టైం పడుతుంది బస్సులో అయితే కనుక. సో ములుగుకి వచ్చేసాక నాకు కొంచెం ఎక్కువ టైం పట్టేసింది అనమాట. అక్కడ నుంచి బస్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆటోలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ కారణం చేత నాకు ములుగు నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పట్టింది. సో వెయిట్ చేస్తే కనుక కాళేశ్వరం వెళ్ళే బస్సులన్నీ కూడా ఉంటాయి. అలానే ఈ ఊరికి డైరెక్ట్ పాలంపేటకు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ బస్ అయితే ఎక్కేసి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. ఊర్లో దిగిన తర్వాత ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే కనుక ఇలా జరుగుతుంది అనమాట. లేదు మీ వెహికల్ వేసుకొస్తే కనుక డైరెక్ట్ వచ్చేయచ్చు. ఇక్కడే టెంపుల్కి సంబంధించిన పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో అదేం ఇబ్బంది లేదు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే కనుక ఊర్లో దిగిన తర్వాత ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు మీరు గుడి వరకు నడవాల్సి వస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు స్టే కావాలంటే కనుక ములుగులో కూడా కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయంట. నేను ఒకరోజే కాబట్టి ఈరోజు చూసుకుని వెళ్ళిపోతాను కాబట్టి నేను దాని గురించి అంతగా చూడలేదు. ములుగులో ఉన్నాయని విన్నాను. అదే కాకుండా ఇక్కడ పాలంపేటలో కూడా హరిత రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. కావాలంటే అక్కడైనా ఉండొచ్చు. సో దగ్గరలో లక్నవరం ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఒక 2-3 డేస్ ఇక్కడ ఉండి కవర్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
ఇప్పుడైతే కనుక మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా చూద్దాం. కొత్త విషయాలు, సరికొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఇంతకుముందే కాకతీయుల ఆలయాలన్నింటినీ కూడా వరంగల్లోను, హన్మకొండలోను చూసాం కదా. సో అవన్నీ డైరెక్ట్గా కాకతీయ రాజులే నిర్మిస్తే, ఈ గుడిని మాత్రం కాకతీయుల సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు నిర్మించాడు అనమాట 1213వ సంవత్సరంలో. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ఆలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడైనా కానీ దీన్ని డిజైన్ చేసినటువంటి శిల్పి రామప్ప పేరు మీద కానీ ఈ ఆలయానికి రామప్ప ఆలయం అనేది స్థిరపడిపోయిందనమాట. భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం ఒక ఆలయంలో ఉండాల్సిన అన్ని అంశాలు కూడా మన ఈ రామప్ప ఆలయంలో ఉన్నాయన్నమాట. ప్రధాన ఆలయం, నంది మండపం, కాటేశ్వర స్వామి మందిరం, అలానే కామేశ్వర మందిరం, పాకశాల, శాసన స్తంభం, ఇలాంటి అనేక మందిరాలు ఉన్న ఈ ఆలయాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మనం పోయిన వీడియోలో హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయాన్ని చూసాం కదా. అది వచ్చేసి త్రికూట ఆలయ పద్ధతిలో ఉంటుందన్నమాట. కానీ ఈ రామప్ప ఆలయం వచ్చేసి ఏకకోట ఆలయమే. మహామండపంలో తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల్లోనూ 3 ప్రధాన ద్వారాలు ఉంటూ ఆలయం మధ్యలో నాట్య మండపం ఉంటుందన్నమాట. సో దానికన్నా ముందు మనం చూసుకుంటే కనుక ఇది వచ్చేసి నంది మండపం అన్నమాట. సో చూడొచ్చు, నంది మండపం అనేది మనకి కొంచెం ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ మీద అయితే నిర్మించి ఉంటుంది. సో ఆ ప్రధాన ఆలయం కూడా ఇంతేనమాట. దీని గురించి నేను తర్వాత చెప్తాను, అసలు ఇది ఎందుకు ఎలా కట్టారనే దాని గురించి. ముందైతే కనుక మనం నంది మండపాన్ని చూసుకుందాం. కాకతీయుల ప్రతి ఆలయంలో కూడా నంది అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో నాకైతే కనుక పర్సనల్గా చెప్పాలంటే హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయం కన్నా కూడా ఇక్కడ ఉన్న నందీశ్వరుడే చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఒక పెద్ద డోలరైట్ అనే ఒక ప్రత్యేకమైన రాయిని తలిచి ఈ నందీశ్వరుడిని సృష్టించారన్నమాట. మామూలు నంది విగ్రహాలు ఎక్కడన్నా చూసుకుంటే కనుక తల భాగంలో అంతగా అలంకరణ కనిపించదు అనమాట. జస్ట్ ఫేస్ ఉంటుంది, పైన కొమ్ములు, చెవులు అలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ముందు కుచ్చులు పెట్టినట్టుగా చాలా అద్భుతంగా అయితే ఉంది నందీశ్వరుని విగ్రహం. అలానే మెడలో ఉన్న గంటల దగ్గర నుంచి కాలికి ఉన్న గజ్జల వరకు చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ నేను ఒకటి గమనించాను అనమాట. కాలికి గిట్టలు ఉంటాయి కదా, గిట్టలు వెనకాల భాగంలో నాడాలని చెప్పి కొడతారు అనమాట. ఎద్దులకి, ఆవులకి, ఎద్దులకి, గుర్రాలకు కూడా కొట్టేవాళ్ళు ఇదివరకు. సో అవేంటంటే కాళ్ళు గిట్టలు అరిగిపోకుండా ఉండటం కోసం అలా చేసేవాళ్ళు అనమాట. అయితే అవి కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ నందీశ్వరుడిని ఎటు నుండి చూసినా మన వెంకే చూస్తున్నట్టుగా కనిపిస్తారంట. సో నాకు అలాగే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు చూస్తున్నారు కదా, కామెంట్లో అయితే చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఆ రోజుల్లో భూకంపాలని తట్టుకుని ఈ మండపాలు నిలబడటం కోసం రాయికి మధ్యలో ఇలా ఇనుముతో ఒక బంధం అనేది వేసేవాళ్ళు అనమాట. దీనివల్ల ఏంటంటే భూకంప సమయంలో వైబ్రేషన్స్ని ఈ రాళ్ళు తట్టుకుని ఒకటిగా నిలబడి ఉండటం కోసమని ఇలా చేసేవాళ్ళు అనమాట. సో నంది మండపానికి బయట చూడండి అనమాట. మొత్తం కూడా ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని. అంటే కొంచెం ఎత్తుగా ఉన్న ఒక పీఠం మీద కట్టారనమాట ఈ మండపాన్ని. సో ఈ మండపానికి కూడా బయట వైపున చూడండి, కొన్ని వరుసల్లోనేమో మామూలు లైన్స్గా ఉంటే, ఇంకో కొంచెం పైన చూస్తే ఇలా ఏనుగుల వరుస అన్నమాట. మొత్తం ఈ మండపం చుట్టూతా కూడా వచ్చింది. ఆ పైన చూసుకుంటే కొంతమంది నాట్యం చేస్తున్నట్టు, అలానే కొన్ని చోట్ల ఇలా వినాయకుడివి, ఇతర దేవతామూర్తుల శిల్పాలు అయితే కనుక ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రధాన ఆలయాన్ని చూసుకుంటూ వెళ్దాం.
సో ఇందాక చెప్పాను కదా, ఆలయానికి 3 దిశల్లో 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయని చెప్పి. సో ఇది తూర్పు వైపున ఉన్నదన్నమాట. ప్రతి ద్వారం ముందు కూడా మనకి ఇలా ఏనుగుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇలా చూస్తే కనుక మనకి నడవడానికి కొంచెం మార్గం ఉన్నట్టు ఉంది కదా. సో ఇది వచ్చేసి ప్రదక్షిణ పదం అంటారనమాట. భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఇది నిర్మించారనమాట. అలానే పైన చూసుకుంటే మనకి రామప్ప ఆలయంలో ప్రముఖమైనటువంటి ఈ విగ్రహాలను, వీటి గురించి తర్వాత చెప్తాను. అసలు ముందు మనం దర్శనం చేసుకుని వచ్చి ఆ తర్వాత వీటి గురించి తెలుసుకుందాం. సో ఆలయంలోకి ఇలా లోపలికి రాగానే మీకు కనిపించేది ఇదంతా కూడా ముఖమండపం అన్నమాట. సో ఇటు 3 వైపులా కూడా ముఖమండపానికి భక్తులు కూర్చోవడానికి వీలుగా ఇలా అరుగులు అయితే ఉన్నాయన్నమాట. ఆలయంలోకి రాగానే మీరు ఒకటి గమనించగలరు, ఇలా కొన్ని శిలలు అయితే కనుక భూమిలో నుండి బయటకు వస్తున్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే భూకంపాల సమయంలో కొంచెం పట్టు తప్పి పైకి వచ్చేసిన కొండరాళ్ళు అనమాట. సో ఇవి బయటకు వచ్చేసినా కానీ మనకి మిగిలిన ఆలయం మొత్తం కూడా చాలా పటిష్టంగా ఉందంట. సో వీటికి మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసి అలాగే వదిలేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందలు చూస్తే మనకి ఆలయం మధ్యలో 4 అద్భుతమైన స్తంభాలతో ఉన్న ఒక మండపం కనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని వచ్చేసి నాట్య మండపం అంటారు. పేరుకు తగ్గట్టే అప్పట్లో ఇక్కడ నాట్య ప్రదర్శనలు అయితే ఇచ్చేవాళ్ళంట. అసలు ఈ ఒక్క స్తంభం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక్క అంగుళం కూడా ఖాళీ వదలకుండా చాలా అద్భుతమైన శిల్పాలను దీని మీద చెక్కారనమాట. ఈ భాగాన్ని చూస్తుంటే మన పెళ్లి మండపాల్లో స్తంభాలకి పూలమాలలు వేలాడేసినట్టు ఉంది కదా. కానీ ఎంతో బలమైన గ్రానైట్ రాయి మీద ఇలా చేయటం మాత్రం అసలు మాటలు కాదు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ 4 స్తంభాల మీద కూడా నాట్య శాస్త్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను అయితే మనం చూడొచ్చు అనమాట, వరుసలుగా. ఈ పై వరుసలో నాట్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటే కింద వేరే ఏదో సంఘటనకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఆ రెండిటి మధ్య ఉన్న ఖాళీని కూడా ఉపయోగించుకుంటూ కొన్ని ఆకృతులను అయితే వీళ్ళు ఇక్కడ చెక్కారు. ఇక్కడ మనం చూడొచ్చు, రాయిని ఎంతో సన్నగా చెక్కుతూ దాని మీద ఇంకా మళ్ళీ చిన్న చిన్న పూసలు వచ్చేలాగా ఎంతో అందంగా చెక్కారు, చూడొచ్చు మనం. ఈ స్తంభాలపైన కేవలం నాట్యశాస్త్రానికి సంబంధించినవి కాదు, మన స్థానికమైన నాట్య రీతులకు కూడా ఇక్కడ స్థానం కల్పించారనమాట. ఇక్కడ నాట్యం చేస్తున్న వాళ్ళందరి చేతుల్లోనూ కర్రలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన స్థానిక నాట్య రీతి అయినటువంటి కోలాటం అనమాట. ఎడమ చేతిలో ఉన్న కర్రని కుడివైపు వాళ్ళకి ఇస్తుంటే, కుడి చేతిలో ఉన్న కర్రని ఎడమ వైపు ఉన్న వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఈ స్తంభం చుట్టూతో కూడా చిక్కారనమాట. ఇంకా ఈ స్తంభాలపై మనం క్షీరసాగర మదన సంఘటనని, అలానే గోపికల వస్త్రాలని దొంగిలించి శ్రీకృష్ణుడు చెట్టుపైకి ఎక్కగా వాటిని తిరిగి ఇచ్చేయమని నమస్కరిస్తున్న గోపికల్ని చూడొచ్చు. ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని అక్కడికి వెళ్ళి మీరందరూ స్వయంగా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసిన ఈ నాట్య మండపం పైన ఉన్న పైకప్పు మధ్యలో తాండవం చేస్తున్నట్టు ఉన్న పరమశివుణ్ణి చూడవచ్చు. అలానే ఆయన చుట్టూతా 2-3 వరుసల్లో దేవతలందరూ కూడా నాట్యం చేస్తున్నట్టుగా ఉన్న సంఘటన చాలా అద్భుతంగా ఉంది. నేను దీన్ని మొదటిసారిగా చూసినప్పుడు నాకైతే అసలు మాటలు కూడా రాలేదన్నమాట. అంత అద్భుతంగా ఉంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే ఈ స్వామి చుట్టూతూ ఇంకా కొన్ని ముఖ్యమైన శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు చూద్దాం. మనం ఇందాక చూసిన క్షీరసాగర మదన సంఘటన ఉంది కదా, దాన్ని పోలినట్టుగానే ఇక్కడ దేవతలు రాక్షసులు ఇద్దరు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి క్షీరసాగరాన్ని మదిస్తున్నట్టుగా ఉంది. అలానే త్రిపురాసురుని సంహరించడం కోసం శివపరమాత్మ రథాన్ని అధిరోహించి ఆయుధాలన్నిటినీ ధరించి యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉన్న సన్నివేశం చాలా బాగుంది. ఈ పక్కనే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి ఒక వినాయక ప్రతిమను చూశాను. మీరు కూడా చూడండి. ఇక్కడ ఆయుధాలని ధరించి యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉన్న ఈ వినాయకుని సన్నివేశం చాలా బాగుంది. అలానే ఇంకొక వైపును చూసుకుంటే కనుక మనం వినాయక చవితి నాడు తెలుసుకునే గజాసుర వృత్తాంతం ఉంది కదా,
ఆ కథలో గజాసురుని పొట్టలో నుండి శివపరమాత్మ బయటికి వస్తారు కదా, ఆ సంఘటన కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం గజాసురుడిని చాలా చక్కగా గమనించవచ్చు. అలానే పక్కన చూసుకుంటే కనుక బ్రహ్మ విష్ణువులందరూ కూడా స్వామికి నమస్కరిస్తున్నట్టుగా ఉన్న సన్నివేశం ఉంది. నాట్య మండపాన్ని దాటుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి అంతరాలయ ద్వారం అనేది కనిపిస్తుంది అన్నమాట. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా సంగీతాన్ని వినిపించే రాయి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ ఆలయ ద్వారానికి ఉన్న శిల్పాల్లో ఇది ఒక శిల్పం అన్నమాట. పైన శ్రీకృష్ణుడు నాట్యమాడుతున్నట్టుగా ఉన్న భంగిమతో ఈ శిల్పం మొదలవుతుంది. ఆయన పాదాల కింద ఒక సాలబంజిక శిల్పం ఉంటుందన్నమాట. ఈ సాలబంజిక శిల్పంలో సాల వృక్షానికి లోపల వైపున చాలా ఖాళీగా వచ్చేలాగా చెక్కారంట. మరి ఇది ఆ రోజుల్లో ఎలా వీలైందనేది అంతుపట్టని విషయం. సో ఈరోజు మీరు ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు ఈ సాల వృక్షం పైన వేలితో కొడుతూ ఉంటే ఏదన్నా ఒక లోహాన్ని కొడుతున్న శబ్దం అయితే వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అది వినిపిస్తున్నాను చూడండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సాలవృక్షం పైన కానీ కింద కానీ కొడితే మనకి ఎటువంటి శబ్దము చేయదు. కానీ ఈ మధ్యలో భాగం మీద కొడితే మాత్రం లోహం చేసే శబ్దాన్ని అయితే వినిపిస్తుంది అన్నమాట. అలానే ఈ ఆలయంలో ఇంకొక అందమైన నిర్మాణం ఏంటంటే ఈ ద్వారానికి రెండు వైపులా ఉన్నటువంటి ఈ జాలీ పని అనమాట. అంతరాలయం గర్భగుడిలోకి మనకి ప్రధాన ద్వారం గుండా తప్ప వేరే ఏ మార్గం గుండా కూడా గాలి వెలుతురు అనేవి లోపలికి వెళ్ళవు అనమాట. ఆ కారణం చేత అంతరాలయ ద్వారానికి ఇరువైపులా కూడా ఇలా గాలి వెలుతురు రావటం కోసం జాలి పనిని చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా దీన్ని చేసేయకుండా ప్రతి వరుసలో ఒక 3 వ్యక్తులు మొత్తం 10 వరుసల్లో నాట్యం చేస్తూనో లేదంటే వాయిద్యాలను ఏవైనా వాయిస్తూనో కనిపిస్తున్న 3 వ్యక్తుల శిల్పాలు అయితే ఉంటాయి. ఇలాంటిది ద్వారానికి రెండు వైపులా కూడా మనం గమనించవచ్చు. సో ఇందులో నుంచే నేను స్వామివారిని కూడా చూపిస్తున్నాను చూడండి. మన హిందూ సాంప్రదాయంలో మనం ప్రధాన మూర్తిని ఇలా ఫోన్లో చిత్రీకరించాం కదా. సో ఆ కారణం చేత నేను ఇంకా ఎక్కువగా చూపించడం లేదు, ఇక్కడితోనే ఆపేస్తున్నాను అనమాట. సో మీరందరూ వచ్చి దీన్ని ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకోండి. సో ఇప్పుడు ఆలయంలో ఉన్న ఇతర భాగాలన్నింటినీ కూడా చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ రామప్ప ఆలయానికి ఇంత మంచి పేరు రావడానికి కారణమైనటువంటి మదనికల శిల్పాలు అయితే చూపిస్తాను. సో ఈ మదనికల శిల్పాల్లో సగం వరకు వచ్చేసి నర్తని గాయకి లాగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితేనేమో రిపీట్ అవ్వకుండా యూనిక్గా ఉంటాయి అన్నమాట. వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఆ శిల్పాలకి. సో ఈ మదనికల శిల్పాల్లో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మదనిక ఎవరంటే మన హైందవ పురాణాల్లో మన్మధుడు ఉంటాడు కదా, ఆయన భార్య రతీదేవి అనమాట. సో ఎడం చేతిలో ఉన్న చెరుకు గడ ఇందుకు నిదర్శనం అనమాట. అలానే పైన వచ్చేసి గొడుగులాగా ఒక అందమైన చెట్టు ఉంది. అలానే మెడలో ఉన్న మాల కింద వరకు వచ్చి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. సో మృదంగం వాయిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ మదనిక పేరు మర్దల అన్నమాట. అలానే ఈ పక్కన చూడొచ్చు అభినయ నర్తకి ఈవిడ పేరు. సో మదనికల శిల్పాలన్నిటిలో కల్లా కూడా ఈవిడ శిల్పం చాలా ముఖ్యమైనదనమాట. ఎందుకంటే ఈవిడ పేరు నాగిని అనమాట. సో పేరుకు తగ్గట్టే మీరు కింద చూస్తున్నారు కదా, ఒక నాగుపాము పడగ పైన నుంచున్నట్టు. అలానే చేతిలోను మెడలోను కూడా 2 పాములు అయితే మనం గమనించవచ్చు అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడ ఒక యోగిని అనమాట. సో యోగిని అంటే ఈవిడ ధ్యానంలో బాగా ఆరితేరిపోయి ఈ ప్రపంచం గురించిన ధ్యాస కూడా లేదంట. సో ఒంటి మీద ఏ రకమైన బట్టలు లేకపోవటం ఇందుకు నిదర్శనం అనమాట. సో ఇక్కడ ఈ నాగిని పక్కనే మనం చూసుకోవచ్చు దళమాలిక అని ఇంకొకళ్ళు ఉన్నారు.
సో పైన చెట్టు కొమ్మని పట్టుకుని ఉంచున్నారు కదా, అందుకని ఆ పేరు వచ్చిందనమాట. అలానే జాగ్రత్తగా గమనిస్తే ఈవిడికి చెప్పులు కూడా వేసుకుని ఉన్నారు. కొంచెం చూస్తుంటే హై హీల్స్ లాగా ఉంది, చూస్తున్నారు కదా. సో అప్పట్లోనే ఈ హై హీల్స్ ఇలాంటివన్నీ కూడా ఉండేవంటే చూడండి, మరి ఫ్యాషన్ని కూడా వాళ్ళు అప్పట్లో ఫాలో అయ్యారు అన్నమాట. నా వరకు వచ్చేసి నాగిని తర్వాత ఈవిడే అనమాట కొంచెం ముఖ్యమైన మదనిక. ఎందుకంటే ఈవిడ పేరు జయశ్రీ నర్తకి అనమాట. జయశ్రీ అనే పేరు కాకతీయ గణపతి దేవుని బావమరిదైన జాయప సేనాని నుండి వచ్చిందనమాట. సో అది ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో ఉందన్నమాట. సో జాయప సేనాని కూడా ఈ దివిసీమ ప్రాంతానికి చెందిన ఆయనే. గణపతి దేవుడు కళింగ దేశం మీద యుద్ధానికి వెళ్ళే టైంలో సో మా దివిసీమ మీద కూడా యుద్ధం ప్రకటించారనమాట. సో అప్పుడే దివిసీమ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి జాయప సేనాని యొక్క వంశాన్ని జయించి జాయప సేనాని యొక్క అక్కలిద్దరిని తను వివాహం ఆడి జాయప సేనాని గజసేనాలకి అధ్యక్షునిగా నియమించారనమాట. సో ఆయన తర్వాత ఇక్కడ ఉన్న శిల్పాలను చూసి ఇన్స్పైర్ అయ్యి నృత్య రత్నావళి అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారనమాట. సో ఆయన పుస్తకంలో ఉన్నటువంటి భంగిమ ఇదన్నమాట, ఇప్పుడు మీరు చూసిన భంగిమ. సో ఆయన పేరు మీదుగా ఈవిడికి జయశ్రీ నర్తకి అనే పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ ఈవిడికి ఇంగ్లీష్లో అయితేనేమో హంట్రెస్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే వేటకు వెళ్ళే ఒక మహిళ. వేటకెత్తే అని వచ్చేమో, తెలుగు పదం అలాంటిది ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఈ ఎడం చేతిలో చూసుకుంటే మనకి విల్లు కనిపిస్తుంది కదా, కుడి చేతిలో బాణం ఉండేది కానీ అది పగిలిపోయింది అనమాట. అలానే కింద చూసుకుంటే ఆవిడ కాలిలో ముళ్ళు దిగితే తన పరిచారకుడిని ఆ ముళ్ళుని తీయమని ఆజ్ఞాపిస్తున్నట్టుగా కూడా కుడి చేయి ఉందన్నమాట. సో చూడొచ్చు ఎంత చక్కగా దాన్ని చేశారు. సో ఉత్తరం వైపున ఉన్న ఈ మదనికలందరూ కూడా గాయని, అభినయ నర్తకి ఇలాంటి వాళ్ళేనమాట. సో వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తున్నట్టు, వారి కింద చూసుకుంటే కనుక మృదంగాలు ఇలా వాయిస్తున్నట్టు కూడా ఉన్న శిల్పాలు అన్నమాట. ఇక్కడ మీకు మదనికల శిల్పాలతో పాటు మధ్యలో ఈ జంతువుల ఒక రకంగా వింత జంతువుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. దీన్ని వచ్చేసి గజవ్యాల అంటారనమాట. ఎందుకంటే కింద ఏనుగు కనిపిస్తుంది కదా, దాన్ని గజం అంటాం. ఏనుగు తొండం పైన నుంచుని ఈ ఒక జంతువు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పులి అనమాట. సో దాన్ని వ్యాల అంటాం. రెండింటిని కలిపి గజవ్యాల అనే పేరు వచ్చిందనమాట. మన పల్లెటూర్లలో ఉన్న ఇళ్ళల్లో ప్రతి ఇంటికి కూడా చూరు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ కూడా ఈ ఆలయానికి ప్రదక్షిణ పదం చుట్టూతో కూడా ఒక చూరు అనేది ఉందన్నమాట. కానీ దీన్ని కపోతం అంటారు. సో దీన్ని కూడా ఎంతో అందంగా చెక్కారు, చూడవచ్చు. సో ఒక మాట చెప్పండి, ఇప్పుడు వరకు మనం ఎన్నో అద్భుతమైన శిల్పాలను అయితే చూసాం కదా. సో ఈ ఒక్కదాన్ని కూడా నార్మల్గా చేస్తే ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఆలయంలో ప్రతి భాగం కూడా అత్యంత అద్భుతంగా కనిపించడం కోసం జనాలు ఎక్కువగా చూడని ఈ కపోతాన్ని కూడా ఎంతో అందంగా చేశారనమాట. సో ప్రదక్షిణలు చేసే భక్తుల కోసం దీన్ని అయితే చేశారు ముఖ్యంగా. కానీ దాన్నే కూడా చాలా అందంగా చేశారు, చూడండి ఇప్పుడు. అలానే ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి కోష్ట పంజరం అంటారనమాట. నార్మల్గా మన ఊర్లో ఉండే దేవాలయాలకి బయట వైపున, గర్భగుడి బయట వైపున చిన్న చిన్న మందిరాల్లాగా గోడకి పెట్టేసి మధ్యలో ఒక దేవతామూర్తిని పెట్టి మనం పూజిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే దాన్ని చాలా పెద్దగా 3 అంతస్తుల్లో వచ్చేలాగా చేశారు. సో అలానే దానిపైన చూడండి కపోతాన్ని, దీనికి తగ్గట్టుగా ఆ పైన స్టెప్పులుగా వచ్చింది చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఆ తర్వాత స్టెప్లుగా ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అన్నమాట.
సో నేను చూసిన కొన్ని ఆలయాల్లో ఉన్న శాసనాల్లో ఇది కొంచెం ప్రత్యేకమైందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మామూలుగా ప్రతి ఆలయంలో కూడా శాసనం ఏదో ఒక మూలన పెట్టేసి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మాత్రం దీన్ని చక్కగా ఒక సపరేట్ మండపంలో అయితే పెట్టి ఉంచారు. సో జాగ్రత్తగా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇది ఉంటుంది అనమాట ఇలా ఉంటే. సో ఇప్పుడు ఇంతకీ దీనిలో ఏం రాసిందనేది తెలుసుకుందాం. మొదటి కొన్ని పద్యాల్లో వినాయకునికి, సరస్వతీదేవికి, అలానే విష్ణుమూర్తికి నమస్కరిస్తూ తన ప్రభు అయిన గణపతి దేవుణ్ణి పొగుడుతూ ఉందన్నమాట. ఆ తర్వాత తన రేచర్ల వంశవృక్షం గురించి చెబుతూ తన వంశానికి మూల పురుషుడు రేచర్ల బ్రహ్మసేనాని అని, ఆయన దగ్గర నుండి తన వరకు కాకతీయుల సైన్యాధికారులుగా ఉంటూ ఏ యుద్ధాల్లో వారి వంశస్థులు పాల్గొన్నారనే విషయం అయితే ఉందన్నమాట. ఆ తర్వాత చాలా పద్యాల్లో రేచర్ల రుద్రుడిని పొగుడుతూ ఉన్న చాలా శ్లోకాలు ఉన్నాయి. వాటి మధ్యలోనే ఆయన ముదిగొండ చాళుక్య రాజు అయిన నాగటి రాజుని గెలిచిన సంఘటన కూడా ఉందన్నమాట. కాకతీయ రాజ్య దేవత పాదానికి సమస్యలనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు రేచర్ల రుద్రుడు కాపాడిన సంఘటన కూడా ఉందన్నమాట. గణపతి దేవుని తండ్రి అలానే పెద్ద తండ్రి దేవగిరి రాజుల చేతుల్లో ఓడిపోయిన సంఘటనని ఇది గుర్తు చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఓరుగల్లులోని రుద్రేశ్వర స్వామికి నెక్కొండ అనే గ్రామాన్ని దానం ఇచ్చినట్టుగా కూడా ఉంది. ఆ తర్వాత రామప్ప చెరువుని నిర్మించిన సంఘటన, ఆ చెరువు ఎంత అందంగా ఉందో చెప్పే వర్ణన చాలా అద్భుతంగా చెప్పబడింది. ఆ తర్వాత రామప్ప ఆలయాన్ని నిర్మించి ఉప్పరపల్లి, బోర్లపల్లి గ్రామాలని ఇదే ఆలయ ఆవరణలో ఉన్న కాటేశ్వర, కామేశ్వర ఆలయాలకు నడికుడి అనే గ్రామాన్ని దానమిచ్చినట్టుగా ఉందన్నమాట. రామప్ప ఆలయాన్ని నిర్మించే సమయంలోనే ఆలయ నిర్మాణకర్త అయినటువంటి రేచర్ల రుద్రుడు ప్రధాన ఆలయానికి కుడి ఎడమల్లో తన తల్లిదండ్రుల పేర్ల మీద కాటేశ్వర ఆలయం అలానే కామేశ్వర మందిరం అనే 2 ఆలయాలను అయితే నిర్మించారనమాట. ప్రస్తుతానికి మనం కాటేశ్వర మందిరాన్ని చూసుకోవచ్చు. ఇది కూడా ప్రధాన ఆలయంలానే ఒక ఉపపీఠం మీద ఉంటూ ప్రదక్షిణ పదాన్ని కలిగి ఉందన్నమాట. అలానే ఆలయ మెట్లకి 2 వైపులా కూడా మనకి 2 ఏనుగుల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకప్పుడు ఈ మందిరంలో ఎంతో గొప్పగా పూజలు జరిగిన ఈరోజు ప్రధాన మూర్తి అయినటువంటి శివలింగం ఓ పక్కకి ఒరిగిపోయి ఉందన్నమాట. అలానే ఎన్నో ఏళ్ళుగా పూజలు జరగకపోవటం చేత ఇక్కడ ఎక్కువగా గబ్బిలాలను కూడా చూస్తున్నాం. ఏ కారణం చేతనో తెలియదు కానీ ఇక్కడ నంది విగ్రహం కూడా చాలా వరకు దెబ్బతింది. ఆలయానికి కుడివైపున రేచర్ల రుద్రుడు తన తల్లి అయినటువంటి కామమ్మ పేరు మీద కామేశ్వర మందిరాన్ని నిర్మించారు. కానీ అది కాలక్రమేణా శిథిలమైపోగా ఇప్పుడు అక్కడ ఆనవాళ్ళు కూడా ఏమీ లేవన్నమాట. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ కామేశ్వర మందిరం ఎలా ఉండేదో అచ్చంగా అదే తీరులో మరో నిర్మాణాన్ని అయితే చేపట్టారనమాట. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టూరిజం బాగా డెవలప్ అవటం చేత ఇలాంటి అభివృద్ధి పనులు అయితే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపడుతున్నారన్నమాట. కామేశ్వర మందిరానికి కొద్దిగా పక్కనే ఒక చిన్న గది లాంటి నిర్మాణం ఉందన్నమాట. దీన్ని వచ్చేసి ఇప్పుడు పాకశాల అని అంటున్నారు. ఒకప్పుడు ఆలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం ఇక్కడ అన్నప్రసాదాలన్నీ కూడా వితరణ జరిగేదంట. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆలయంలోని నిర్మాణ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు చూసాం కదా హనుమకొండలోని ఆలయం. సో ఆ ఆలయాన్ని పోలినట్టుగానే ఇక్కడ కూడా సాధారణమైన స్తంభాలు కానీ, గోడలు కానీ, అలానే ప్రదక్షిణ పదం, సో ఇలాంటివన్నిటిని కూడా కామన్గా ఉండే వాటన్నిటిని కూడా శాండ్ స్టోన్ అనే దాంతో చేశారన్నమాట. ముఖ్యమైన నాట్య మండపం, అలానే మనం అంతరాలయంలోకి వెళ్ళే ద్వారం, గర్భగుడి, సో ఇలాంటి చోట్ల మాత్రం గ్రానైట్ అలానే డోలరైట్ అనే రాయిని అయితే వాడారన్నమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా హన్మకొండలో భూకంపాలను కూడా ఈ ఆలయాలు తట్టుకోగలవు అనమాట. దానికి కారణం ఏంటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అనే ఒక ప్రత్యేకమైన పునాదుల్ని వాడటం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఆలయం కనిపిస్తుంది కదా, సో ఈ బేస్ కింద దగ్గరగా 6 మీటర్ల లోతు వరకు కూడా తవ్వేసేసి దాన్ని మొత్తాన్ని కూడా ఇసుకతో నింపారంట. సో ఈ ఆలయం వరకు వచ్చేసి ఈ 6 మీటర్ల లోతు గొయ్యని కూడా కేవలం ఇసుకతోనే నింపారంట. అదే మనం హనుమకొండలో చూసాం కదా, అప్పుడు చెప్పాను అది ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో నింపారని చెప్పి. సో ఒకవేళ దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు దీని గురించి చూస్తే కనుక
సో ఇసుకని ఆ గోతిలో పోసేసి దానిపైన ఈ స్లాబ్లన్నిటిని కూడా పేర్చుకుంటూ వచ్చి దానిపైన ఆలయాన్ని నిర్మాణం చేశారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు భూకంపాలు వచ్చిన సమయంలో వైబ్రేషన్స్ వస్తాయి కదా, వాటన్నిటిని కూడా ఇసుక అనేది అబ్జర్వ్ చేసుకుని ఆలయం బాగా షేక్ అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది అనమాట. సో దానివల్ల ఈ 800 ఏళ్ళ నుంచి ఎంతో కొంత ఇంకా నిలబడి ఉన్నాయంటే కారణం ఈ శాండ్ బాక్స్ అనే టెక్నాలజీ అనమాట. సో ఇప్పటి వరకు మరి మీకు రామప్ప ఆలయంలోని నీళ్లలో తేలే ఇటుకల గురించి ఎవరన్నా చెప్పారో లేదో నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు వాటి తయారీ అసలు ఎలా ఉండేదనేది చెప్తున్నాను చూడండి. సో మనం ఇప్పుడంటే కేవలం మట్టిని కాల్ చేసి డైరెక్ట్గా మనం ఇటుకల్ని తయారు చేస్తున్నాం. లేదంటే ఎక్కడన్నా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మట్టిలో ఊకల్ని అయితే కలుపుతారనమాట, కొంచెం లోపల గోలుగా రావటం కోసం. సో ఇక్కడ ఇటుకల్ని తయారు చేయడం కోసం మన పక్కనే దగ్గరలో ఉన్న రామప్ప చెరువు ఉంది కదా, సో ఆ చెరువు కిందంతా కొంచెం తెల్లటి రంగులో ఉండే ఒక ప్రత్యేకమైన మట్టి ఉండేదంట. సో దానితోపాటు ఊక, జనపనార ఇలాంటివన్నీ కలిపి, ఇంకొకటి గమ్ కరాయ అని చెప్పి నేను దాని ఫోటో అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. సో ఇది అడవుల్లో దొరికే మూలిక అంట. సో వీటన్నిటిని కలిపి ఇటుకల్లా తయారు చేసి వాటిని కాల్చేవాళ్ళు అనమాట. సో ఈ గమ్ కరాయ అలానే ఈ జనపనారని కలపడం వల్ల ఏమవుతుందంటే ఇటుకల్ని కాల్చిన తర్వాత లోపల అవన్నీ కూడా బూడిదైపోయి పొరోసిటీ అంటే చిన్న చిన్న ఖాళీలు లోపల ఇటుక లోపల ఏర్పడతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇటుక షేప్ అనేది ఉంటుంది, బరువు అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇంత లైట్ వెయిట్ రాళ్ళు ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఈ రామప్ప ఆలయంలో మనం అన్నీ కూడా కొండరాళ్ళే అన్నమాట. సో స్తంభాలు గోడల వరకు అయితే పర్లేదు, కానీ ఆ పైన కూడా మనం కొండరాయినే వాడితే కనుక భూకంప సమయంలో కొంచెం ఏమైనా దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ కారణం చేత ఎంత తేలికైన రాళ్ళని వాడగలిగితే అంత తేలికైన రాళ్ళని ఆలయం పై భాగంలో శిఖరం ఆ భాగంలో వాడుకోవాలన్నమాట. సో ఆ కారణం చేత ఇంత లైట్ వెయిట్ రాళ్ళని ఆ రోజుల్లో తయారు చేయాల్సి వచ్చింది. సో ఇది 800 ఏళ్ల క్రితం తయారు చేయగలిగారంటే వాళ్ళ మేధాశక్తిని ఊహించుకోండి అన్నమాట. ఈరోజు నేను ఈ ఆలయాన్ని దర్శించి మీకోసం ఈ యూట్యూబ్ వీడియో చేస్తుండగా ఒక ఆవిడ నేను యూట్యూబర్ అని గమనించి వాళ్ళ పిల్లాడిని నాతో మాట్లాడనిచ్చారనమాట. సో ఆ చిన్నపిల్లాడితో మాట్లాడిన వీడియోని ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచే మన వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటే ఇలాంటి ఆలయాలు ఇంకో కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇలా చెక్కు చెదరకుండా ఉంటాయి అన్నమాట. నీ పేరేంటి? మహోన్నత్. ఏ ఊరు నుండి వచ్చావు? ఏ ఊరు? ఓకే. సో గుడి చూసావు కదా, ఎలా ఉంది? ఏమేమి బాగున్నాయి చెప్పు. చెప్పాలి, అటు పేరేంటి? గుడి పేరు రామప్ప. గుడిలో ఏమేమి వచ్చాయి ఇంకా? సో ఈ టెంపుల్ కట్టి ఎన్నేళ్ళు అయిందో తెలుసా? ఎన్నేళ్ళు అయింది? 800 years అయింది. తెలుసా విషయం? ఇప్పుడే తెలుసుకున్నావా? ఎవరు కట్టారు తెలుసా? ఎవరు? గుడి అయ్యగారా? అయ్యగారు కాదు, కాకతీయులు కట్టారు. సో ఇదండి రామప్ప ఆలయం, దాని వెనకాల ఉన్న విశేషాలు. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి వారితో కలిసి ఇక్కడికి రండి, రుద్రేశ్వర స్వామిని దర్శించుకోండి. సో వచ్చే వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్.